వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో మనం వెళ్ళే డెస్టినేషన్ ఇదే, పొల్లూరు వాటర్ ఫాల్. 5 మనుషులు చనిపోయారు కదా. అయ్యో తెలియదు. మారేడుమిల్లి చనిపోయారు. అండ్ ఇదే పొల్లూరు వాటర్ ఫాల్స్. క్లోజ్ చేశారు ప్రజెంట్ అయితే. ఘోరంగా అడ్వెంచర్లో వేస్తున్నా వాటర్ ఫాల్స్ చూపించడానికి. మొత్తం బేర్ గ్రిల్స్ చేసినట్టు వేయాల్సి వస్తుంది మనం కూడా స్టంట్లు. ఇది ఎట్లెక్కాలి డూడ్? ఫర్గట్ ద రోడ్. ఇంట్లో నుంచి వండి తెచ్చిల్లంట. క్యారేజ్ ఇదేంటిది? రైస్. ఇది అంటే ఇవన్నీ కర్రీస్, గిన్నెలు, అప్పడాలు కూడా ఇచ్చిళ్ళు. టైం మార్నింగ్ 6:16 అవుతుంది. ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుందాం. పవర్ పెట్రోల్ లీటర్ ఎంత ఉంది? 114.51. ట్యాంక్ పెద్దగానే ఉన్నది కానీ కెపాసిటీ తక్కువే. చూడనీకి ఎట్లా ఉంటుంది. దాన్ని 1500 చేసేయిగా. రైట్, 1500కి 13.10 లీటర్స్ వచ్చింది. లెట్స్ గో. సో ఫాగ్ చూడండి ఎంత డేంజరస్గా ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఈరోజు రైడ్ వచ్చేసి ములుగు నుంచి మారేడుమిల్లికి వెళ్తున్నాం. అరౌండ్ 300 కిలోమీటర్స్ రైడ్. సో ఫస్ట్ డే వచ్చేసి మారేడుమిల్లికి నియర్ బై ప్లేస్ పొల్లూరు వాటర్ ఫాల్స్ అని ఉంది. సో అది కూడా ఆల్మోస్ట్ 300 కిలోమీటర్సే. అక్కడ నుంచి మళ్ళీ ఒక 60 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళాలి మారేడుమిల్లికి. సో డైవర్షన్ తీసుకొని వెళ్ళాలి అన్నట్టు. మారేడుమిల్లికి స్ట్రేట్ వెళ్ళాలి. మారేడుమిల్లి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందనగా డైవర్షన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సీలేరు ప్రాజెక్ట్కి వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నట్టు పొల్లూరు వాటర్ ఫాల్స్. సో డే 1 రైడ్ వచ్చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్. రేపు మార్నింగ్ మారేడుమిల్లికి వెళ్దాం. సో ఈరోజు డేట్ వచ్చేసి November 15th ఫ్రైడే. సో ఈరోజు పొల్లూరు వాటర్ ఫాల్స్, 16th 17th మారేడుమిల్లి. మళ్ళీ 17th ఈవినింగ్ రిటర్న్ అయిపోదాం. సండే రోజు ఈవినింగ్ రిటర్న్ టు హోమ్ అన్నట్టు. ఇంట్రో వచ్చేసి ఇప్పుడు ఇస్తున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి 61 కిలోమీటర్స్ రైడ్ చేసినాం. సో ఒక డీప్ ఫారెస్ట్లో ఆగి షూట్ అయితే చేస్తున్నాం. సో లెట్స్ గో టు పొల్లూరు వాటర్ ఫాల్. సో వెల్కమ్ టు భద్రాచలం గోదావరి బ్రిడ్జ్. యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అది ఒకటే బ్రిడ్జ్ ఉండే. ఇది రీసెంట్గా ఓపెన్ అయినట్టుంది ఈ బ్రిడ్జ్. అండ్ టెంపుల్ వచ్చేసి అందుకు అక్కడ ఉంది. జై శ్రీరామ్. సో టీ బ్రేక్ కోసం భద్రాచలంలో ఆగినాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:37 అవుతుంది టైము. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకా 124 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. టూ అవర్స్ చూపిస్తుంది. ఇక్కడ టీ బ్రేక్ అయిపోయింది. లెట్స్ గో టు పొల్లూరు వాటర్ ఫాల్స్. జస్ట్ 113 కిలోమీటర్స్. లెట్స్ గో. కానీ ఫుల్ ఎండ కొడుతుంది. ఆగితే మాత్రం మీ రైడింగ్ జాకెట్ ఇవన్నీ వేసుకుంటే ఘోరం ఉడకపోతుంది. బండి మీద పోయేటప్పుడు ఏం కాదు, కానీ ఇక్కడ మనం రైట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటి వరకు 163 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ పోతే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. స్ట్రేట్ వెళ్తే మారేడుమిల్లి, రాజమండ్రి. మారేడుమిల్లి 30 కిలోమీటర్స్ ఉంది. రాజమండ్రి 118 ఉంది. సైడ్ మన డెస్టినేషన్ లెఫ్ట్ సైడ్ 24 కిలోమీటర్స్ ఉంది. మనం వెళ్ళే డెస్టినేషన్ ఇదే, పొల్లూరు వాటర్ ఫాల్, మూతగూడెం, 25 కిలోమీటర్స్. లెట్స్ గో. 12:28. ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. 30 మినిట్స్ చూపిస్తుంది. మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరలోనే గ్రీన్ హిల్స్ గ్రీన్ హిల్స్ రిసార్ట్. ఇదే మన రిసార్ట్కి వెళ్ళి
రూమ్ కన్ఫర్మ్ చేసుకొని లగేజ్ అందులో పడేసి వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసాం రిసార్ట్కి. వావ్, ఒక సింగిల్ బెడ్, ఒక డబుల్ బెడ్, సూపర్. టీవీ ఉంది, ఏసీ కూడా ఉంది. ఓకే, వాష్రూమ్ కూడా బాగుంది, గీజర్ కూడా ఉంది, మనకు హాట్ వాటర్ కూడా వస్తాయి, ఎందుకంటే మార్నింగ్ దోలు తీరిపోతుంది ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ అయితే యావరేజే, అంతేం లేదు. ఓకే, మనం ఇంకా లగేజ్ తీసుకొచ్చి లోపల పడేస్తాం. ఓకే, రూమ్కి వచ్చేసినాం. ఫైనల్గా అయితే రూమ్ అయితే సూపర్ ఉంది. పోయి లగేజ్ తీసుకొస్తాం. ఈ లగేజ్ రూమ్లో పెట్టేసి లంచ్ టైం పడుతుంది అనుకో, వాటర్ ఫాల్కి వెళ్ళేసి వద్దాం. లంచ్ తొందర వస్తే లంచ్ చేసి వెళ్ళిపోదాం వాటర్ ఫాల్కి. వాటర్ ఫాల్లో వాటర్ ఉన్నాయా? వాటర్ వస్తుందా? కానీ పైకి వెళ్ళాలి, పైన క్లోజా? కింద ఓకేనా? కింద కూడా క్లోజ్, కానీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తేనే బాగుంటుందా? కింద బాగుండదా? కింద బాగుంటుంది కానీ క్లోజ్ చేసేది పోనీ ఎట్లే? ఎందుకట్లా? అప్పుడు మారేడుమిల్లిలో 5 మనుషులు చనిపోయారు కదా. అయ్యో తెలియదు. మారేడుమిల్లి చనిపోయారు. దానివల్ల క్లోజ్ చేస్తారు. మారేడుమిల్లి ఇది మొత్తం క్లోజ్. అంటే పైన వెళ్ళి నిలుపుతారు. పైకి వెళ్ళొచ్చా? బండి వేసుకొని వెళ్ళాలి ఇక. వాటర్ ఫాల్ క్లోజ్ అయిందంట. కింద నుంచి కూడా వ్యూ బాగానే ఉంటుంది. సరే, మనమైతే వెళ్ళి చూద్దాం. మనం రిసార్ట్ నుంచి అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఫుడ్ రానికి ఒక 1/2 అవర్ పట్టుద్దంట. సో అప్పటి వరకు రూమ్లో ఉండి చేసేది ఏముంది చెప్పండి. సో అట్లా వెళ్ళి వాటర్ ఫాల్ అయితే చూసేద్దాం. కాకపోతే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చినా అని చెప్పినా కదా, కింద కన్స్ట్రక్షన్ అవుతుందంట. అక్కడికి అలౌ లేదని చెప్పిండు. మళ్ళీ ఇంతకుముందు అంకుల్ని అడిగితే మారేడుమిల్లిలో 5 చనిపోతే ఆ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్ చేసిల్లంట. మారేడుమిల్లిలో చనిపోతే ఈడ క్లోజ్ చేయడం అయింది. ఇగో ఇదే వాటర్ ఫాల్, అంటే వాటర్ వచ్చే రూట్. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక ఉంటుంది వాటర్ ఫాల్. సో మనం మారేడుమిల్లిలో రూమ్ కన్ఫర్మ్ కాలేదు మనకి, ఇంకా అక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇదే పొల్లూరు వాటర్ ఫాల్స్. క్లోజ్ చేశారు ప్రజెంట్ అయితే. మేము వచ్చినప్పుడు ఇది ఏం లేదు, జస్ట్ ఇక్కడ కార్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయినాయి. బోట్స్ కూడా ఏం లేకుండే. స్వాగతం పొల్లూరు వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేసారు కానీ క్లోజ్ చేసి ఉంది. సరే, ఒక 1 కిలోమీటర్ పైకి ఎక్కితే కనిపిస్తుందంట. బట్ కింది నుంచే వ్యూ బాగుంటుంది వాటర్ ఫాల్స్, పైనుంచి యావరేజ్. అటు స్నానాలు చేస్తున్నారు. సో మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పొల్లూరు వాటర్ ఫాల్స్. యాక్చువల్గా వ్యూ అక్కడ కింది నుంచి ఇంకా సూపర్ ఉంటుంది. కింది నుంచి వ్యూ బాగుంటుంది. నేను లాస్ట్ టైం వెళ్ళిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, వీలైతే అవి డిస్ప్లే చేస్తా. అక్కడ కూర్చొని చూస్తే ఈ వ్యూ సూపర్ వస్తుంది అసలు వాటర్ ఫాల్స్. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు. సో అందుకని చెప్పి అటు పోట్లే, బట్ అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. మనం వీలైతే అక్కడ వ్యూ కూడా క్యాప్చర్ చేద్దాం. బాగా నిండి లోపల లోయలోకి వచ్చింది. ఇక్కడ అసలు డేంజర్ పోతుంది కదా. వీలైతే మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం. ఘోరంగా అడ్వెంచర్లో వేస్తున్నా వాటర్ ఫాల్ చూపించడానికి. మొత్తానికైతే ఒక చిన్న వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాం. ఆ నుంచే
అది అక్కడ హైట్లో పోస్తుంది చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా ముందుకు పోవచ్చు, ఇంకా అక్కడికి పోవచ్చు, కానీ చాలా అడ్వెంచర్ చేయాలి. ఇంకా ఇదైతే ఓకే, బాగుంది, సూపర్. ఇక్కడ నా వాయిస్ వినొస్తుందో లేదో తెలియట్లేదు, ఎందుకంటే వాటర్ ఫాల్ సౌండ్ డేంజరస్ వస్తుంది. నేను మైక్ తేలే, యాక్చువల్గా మైక్ బ్యాగ్లో పెట్టేసి వచ్చిన. మైక్ తెస్తే వాయిస్ క్లారిటీ ఉండు, బట్ సూపర్ ఉంది. ఇంకా దూరం నుంచి వ్యూ అయితే కిరాకు ఉంటుంది వాటర్ ఫాల్ది. సో మొత్తానికి అయితే వచ్చేసాం. ఇంకా వాటర్ హెవీగా పోయట్లే, కానీ లైట్గా పోస్తుంది. హెవీగా పోస్తే ఇదంతా ఇక వాటర్ కనిపిస్తుంది. అక్కడ దాకా ఉంది చూడండి, టాప్ దాకా. కానీ ఫస్ట్ మనం అక్కడే ఉన్నాం, తర్వాత ఇదంతా తిరుగుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. సూపర్ ఉంది కదా వాటర్ ఫాల్. మొత్తానికి కొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే యూజ్ చేసినాం. అండ్ నెక్స్ట్ రూమ్కి వెళ్ళేసి లంచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇదే రూట్లో పైకి వెళ్ళాలి. పుష్ప బ్రిడ్జ్ను ఇంకొక డ్యామ్ ఉంది, అవి లంచ్ తర్వాత చూసేద్దాం. లెట్స్ గో. రాంగ్ రూట్లో ఎక్కినామా? మొత్తం బేర్ గ్రిల్స్ చేసినట్టు వేయాల్సి వస్తుంది మనం కూడా స్టంట్లు. వైట్ టీ షర్ట్ అంతా ఖరాబ్ అయిపోయా. డూడ్, ఇది ఎట్లెక్కాలి డూడ్? ఐ ఫర్గట్ ద రోడ్. ఇట్స్ నాట్ లెక్కేద్దాం. అమ్మాయి ఎక్కేసాం మొత్తానికి. లెట్స్ గో. ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం, పోయి లంచ్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే రూమ్కి వచ్చినాం వాటర్ ఫాల్ నుంచి. ఘోరంగా టైర్డ్ అయిపోయినాం. అయితే ఫుడ్ ఆర్డర్ చేసినాం మనం. ఫుడ్ వచ్చింది, ఎట్లుంది చూడండి ఫుడ్. ఇంట్లో నుంచి వండి తెచ్చిల్లంట. క్యారేజ్, 2 ప్లేట్స్, ఇలాంటిది రైస్. ఇది అంటే ఇవన్నీ కర్రీస్, గిన్నెలు, అప్పడాలు కూడా ఇచ్చిళ్ళు, పెరుగు ప్యాకెట్, ఈ స్పూన్స్, ఇవన్నీ కర్రీస్. సూపర్ కదా అసలు. ఇంట్లో నుంచి చేస్తామంటే మామూలుగా బాక్స్లో అలా తీసుకొచ్చి ఇస్తారో లేకపోతే వాళ్ళే వడ్డిస్తారు కావచ్చు అనుకున్నాం, కానీ ఏదో మనం పొలం పనికి పోతే తీసుకొస్తారు చూడు, అట్లున్నది ఇది వెరైటీగా. సో వెజ్ ఫుడ్ అన్నట్టు. ఇక్కడ టేస్ట్ ఎట్లుందో ట్రై చేద్దాం. అసలు హోమ్ ఫుడ్ లెక్కనే ఉంది సేమ్. అయితే వీళ్ళు ఇంట్లో నుంచే వండి తీసుకొచ్చారనుకోండి. సో రిసార్ట్కి వచ్చినా మనం హోమ్ ఫుడ్డే తింటున్నాం. హోమ్ ఫుడ్ మిస్ అవ్వట్లేదు మనం.
అంటే జంక్ ఫుడ్ అట్లాంటివి కాకుండా హోమ్లీ ఫుడ్. చాలా వెరైటీస్ ఉన్నాయి. పెరుగు, పచ్చడి, చారు, ఆలు కర్రీ 4 ప్లస్ అప్పడాలు. టేస్ట్ అదిరిపోయింది. సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రైడర్ VNB. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.